ఇంకా సేపట్లో చచ్చిపోతాను, ఇదే చివరి స్టేజీ అనుకున్నప్పుడు మాత్రమే సొంత వాళ్ళ దగ్గర, బంధువుల దగ్గర, చుట్టాల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, వీళ్ళ దగ్గర బాకీ చేయండి. లేని పరిస్థితుల్లో బిర్యానీ తినాలని కానీ, ఆ రిపేర్ అని, ఈ రిపేర్ అని, ఆ అవసరం అని, ఈ అవసరం అని చెప్పి చచ్చినా తీసుకోకండి. మామూలు టార్చర్ ఉండదు, మామూలు టార్చర్ ఉండదు. బయట నువ్వు రూపాయికి వడ్డీకి తీసుకో, 5 రూపాయలకి వడ్డీకి తీసుకో, రోజువారీలు తీసుకో, మీటర్ వడ్డీలు తీసుకో, వాళ్ళన్నా కానీ మన కష్టాన్ని గుర్తించి, మన ఇబ్బందుల్ని గుర్తించి, బాధల్ని గుర్తించి ఒక 4 రోజులు ఆగుతారేమో. కానీ సొంత వాళ్ళు ఉన్నారు చూసారా, ఈ గొంతు మీద కూర్చుంటారు. నువ్వు చచ్చినా నాకు పర్లేదు, నీది ఏ ఇబ్బంది అయినా నాకు పర్లేదు, నా డబ్బులు నాకు కట్టు అని చెప్పి బయట వాళ్ళు ఎంత ప్రెజర్ చేస్తారో నాకు తెలియదులే కానీ 1000% సొంత వాళ్ళు, బంధువులని పిలువబడేటువంటి వాళ్ళు, దగ్గర రక్త సంబంధికులు, బ్లడ్ రిలేషన్, నా బొచ్చులో రిలేషన్ అంటారు కదా, వాళ్ళే ఎక్కువ టార్చర్ చేస్తారు. అదేంటయ్యా మరి తీసుకున్నప్పుడు డబ్బులు ఇవ్వాలి కదా? కరెక్టే, తీసుకున్నప్పుడు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి. మనిషికి ఇబ్బంది రాకుండా ఉండదు కదా, అనారోగ్యం రాకుండా ఉండదు కదా, పరిస్థితుల్లో మార్పులు ఏమీ జరగకుండా ఉండవు కదా. అరే పరిస్థితి బాగోలేదు, ఇబ్బందుల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, ఒక 4 రోజులు సమయం ఇద్దాంలే అని చెప్పి బయట వాళ్ళు, వడ్డీకి ఇచ్చినటువంటి వాళ్ళు, చేబదులు ఇచ్చినటువంటి వాళ్ళు, బయట అంటే వాళ్ళకి మనకి రిలేషన్ ఏం ఉండదు. వాళ్ళు మన బంధువులు కాదు, మన కులపోళ్ళు కాదు, మన మతపోళ్ళు కాదు, మనతోటి పని చేసేటువంటి వాళ్ళు కాదు, మన ఇంటికి వచ్చిపోయేటువంటి బీరకాయ పీసులు ఎవ్వరూ కాదు. కానీ వాళ్ళే ఆగుతారు. అయ్యే పాపం ఇబ్బందుల్లో ఉన్నాడంటే 4 రోజులు ఆగిస్తాడంటే ఆగుదాంలే అని. కానీ ఈ సొంత బ్లడ్, బొంగులో రిలేషను, బొచ్చులో రిలేషన్ ఉంది కదా, వాళ్ళు ఆగరు. నువ్వు చచ్చిపో, అవసరం అయితే మా డబ్బులు మాకు కట్టి చచ్చిపో అనేటువంటి మెంటాలిటీ సొంత వాళ్ళది. నాకు బాగా బుద్ధి వస్తుంది. ఈ చెప్పు ఉంది కదా, ఈ కాలికున్న చెప్పు ఫాట్ 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 అని కొట్టుకున్న నాకు సిగ్గురాదు. నేను ప్రతిసారి అనుకుంటా, అరే అయిన వాళ్ళ దగ్గర, సొంత వాళ్ళ దగ్గర చెయ్యి అన్నది చాచకూడదు అని. కానీ ఈ అవసరం ఉంది కదా, ఈ అవసరం అనేది చాలా దారుణమైనది. అది ఎంతకైనా కానీ మనిషిని దిగజారుస్తుంది. నన్ను అలానే చేస్తుంది. అడగకూడదు అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అవసరం రావటం, చెయ్యి చాచటం, ఆ డబ్బులు అనుకున్న సమయానికి ఇవ్వలేకపోవటం, చెప్పిన సమయానికి ఇవ్వలేకపోవటం, వాళ్ళు చూసేటువంటి చీప్ చూపులు ఉంటాయి కదా, ఈడెప్పుడు ఇంతరా, అడుగుతాడులే కానీ చెప్పిన టయానికి ఇవ్వలేడు, ఈడు బతుకంతా ఇంతే అని చెప్పి వాళ్ళు చూసే ఒక చూపు ఉంటుంది కదా, దానికి రూపాయి అశోక బ్లేడ్తో కోసుకొని చచ్చిపోదామా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ చావలేం, బతకాలి. ఈ బొచ్చులో కష్టాలు ఉంటాయి, చచ్చేదాకా ఉంటాయి, బతకాలి. కాబట్టి ఎంతో అవసరమైతే తప్ప బంధువుల దగ్గర, చుట్టాల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, బొచ్చుగాల దగ్గర అప్పు చేయకండి. మామూలు టార్చర్ ఉండదు, నరకం స్పెల్లింగ్ రాపిస్తారు.